క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుచున్న దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు ప్రియులారా. ఈనాటి అద్భుతం గురువులు చేసే అశ్రద్ధ వలన కూడా భగవంతుడు మాకు నిరూపించడానికి ఇది సాధారణ వస్తువు కాదు, ఏదో మామూలు ప్రార్థనకు వాడుకునేది కాదు. మేము ఊహించిన దానికంటే లక్షల రెట్లు ఎక్కువ కలిగిన దివ్య సప్రసాదము క్రీస్తు శరీరము, మాంసము, ఆత్మ, దైవత్వం, రక్తము. కనుక ప్రియులారా, ఒక గురువు చేసిన అశ్రద్ధ వలన జరిగిన అద్భుతాన్ని మీ ముందుంచాలనుకుంటున్నాను. ఇటలీ దేశం 1330 సంవత్సరములో సియన్నా నగరము నుండి కాసియా నగరం వరకు విస్తరించిన దివ్య సప్రసాద అద్భుతం చవిచూద్దాం. ప్రియులారా, అజాగ్రత్త లేదా అశ్రద్ధ. గురువు ఒక అనారోగ్యంతో బాధపడుచున్నటువంటి ఒక రైతు దగ్గరికి దివ్య సప్రసాదం తీసుకువెళ్ళాలి. ఎలా తీసుకువెళ్ళాలి? మాకు శ్రీసభ బోధిస్తుంది. దానికి సరి అయిన పాత్ర ఫిక్స్ అంటారు. ఆ దివ్య సప్రసాదాన్ని తీసుకువెళ్ళటానికి కార్పూరల్ దాన్ని చుట్టి ఆ ఫిక్స్లో భద్రపరిచి గొప్ప గౌరవంతో, అధిక గౌరవంతో తీసుకువెళ్ళాలా. అలా తీసుకువెళ్ళి చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్నవారికి ఈ విశ్వాసాన్ని తెలియజేసి, నా చేతిలో ఉన్నది దివ్య సప్రసాదము అన్న వారికి తెలియజేసి, వారికి చక్కని భక్తి మర్యాదలతో ఆ దివ్య సప్రసాదాన్ని అందించాల. అయితే ఈ ఫాదర్ గారు, ఈ విచారణ గురువు చాలా అశ్రద్ధ, అజాగ్రత్తగా చేసినందువలన తీసుకువెళ్ళేటప్పుడు ఏదో శ్రీసభ ప్రార్థనావళి అని ఉంటుందండి మాకు, అదే బ్రేవరీ అంటారు. ఆ శ్రీసభ ప్రార్థనావళిలో ఆ దివ్య సప్రసాదాన్ని మధ్యలో పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ అనారోగ్యవంతుడైన రైతు దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయగానే ఆ దివ్య సప్రసాదం పెట్టినటువంటి ఆ 2 పేజీల మధ్యలో ఆయన పరిశుద్ధ రక్తముతో ఆ దివ్య సప్రసాదం అంతా రక్తగడ్డ అయి రక్తం మాంసంగా మారి ఆ 2 పేజీలకి కూడా ఆ రక్తం అంటుకుపోయిందండి. భయముతో ఆయన వెంటనే పశ్చాత్తాపం, తన తప్పు తెలుసుకొని అప్పట్లో సియానాలో ఉన్న బ్లెస్డ్ సీమోన్ ఫిదాటి వద్దకు వెళ్ళి తన పాపాన్ని ఒప్పుకొని సీమోన్ ఫిదాటి గారు ఆ 2 పేజీలను తీసుకొని భద్రపరిచారు. భద్రపరిచిన సియన్నాలో జరిగినప్పటికీ ఆ రక్తపు పేజీలలో ఒకటి కాసియా నగరంలో ఉన్న సెయింట్ రీటా బసిలికాలో కూడా భద్రపరిచారు. సెయింట్ రీటా బసిలికాలో ప్రతి సంవత్సరం దివ్య సప్రసాద రక్త మాంసాల పండగ సందర్భంగా చక్కగా భద్రపరుస్తూ ప్రదక్షిణ చేస్తూ ఆ 2 పేజీలలో క్రీస్తు రక్త గడ్డ కట్టిన ఆ పేజీలను పవిత్రమైన ప్రదక్షిణలో తీసుకుని వెళ్ళి అచంచలమైన విశ్వాసముతో ఆరాధించేవారు ప్రజలు. ప్రియులారా, కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కాగితాల్ని, క్రీస్తు రక్తంగా మారిన ఆ కాగితాల్ని అక్కడ చూడగా క్రీస్తు దివ్య రూపము అందులో ఉండటం, ఆ దివ్య రూపాన్ని వాళ్ళు కాంక్షించడం, ముళ్ళ కిరీట రక్తంతో కూడిన క్రీస్తు దివ్య రూపం చక్కగా కనిపిస్తూ ఉండేది ప్రజలకు ఆ కాగితాల మీద. కనుక మేము ఈరోజు నేర్చుకోవాల్సింది, ఏ గురువైనా అశ్రద్ధతో దివ్య సప్రసాదాన్ని ముట్టుకోకూడదు, అనారోగ్యవంతులకు తీసుకెళ్ళకూడదు. భక్తి విశ్వాసముతో మేము తీసుకువెళ్ళాలి. కనుక ప్రియులారా, ఈ అద్భుతం మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తుంది. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ కృప నిజమైన మానవ రక్తముగా మారిన ఆ దివ్య సప్రసాదం ఎడల మేము కంటికి కనపడలేని రూపంలో మారుతూ ఉన్నాయి ప్రతి దివ్య పూజా బలిలో. కానీ అచంచల విశ్వాసముతో నిజమైన క్రీస్తు మాంసము, రక్తము, ఆత్మ, దైవత్వమును గుర్తించి విశ్వసించి మేము ఎప్పుడూ కూడా ప్రజలను కూడా అటువంటి అచంచల విశ్వాసములు నడిపించే భాగ్యవంతమైన బాధ్యతను మాకు అనుగ్రహించమని మేము వేడుచున్నాము. దేవా, గురువులందరి చేతులను అభిషేకించండి ప్రభువా. గురువు చేతులు క్రీస్తు చేతులుగా దివ్య పూజా బలిలో ఉపయోగపడుతున్నాయి.
గురువు నాలిక గొంతు క్రీస్తు గొంతుగా నాలికగా ఉపయోగపడుతుంది. అపర క్రీస్తుగా క్రీస్తు స్థానములో ఉన్న గురువులందరినీ కూడా అభిషేకించి దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి ప్రేమించి కాచి కాపాడునుగాక. ఆమేన్.